ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆ చట్టం ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. సివిల్ వివాదాలకు ఇప్పటివరకు సివిల్ కోర్టులు విచారించి తీర్పులు ఇచ్చేవని, రెవెన్యూ అధికారులకు ఈ హక్కులను ఇవ్వడం వల్ల భూములకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. చట్టం లోపభూయిష్టంగా ఉందన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ స్వామి, సెక్రటరీ బీవీఎం కృష్ణ, ఎం ఈశ్వరరావు, కేవీ రమణ, పివివి రవికుమార్, టి ప్రసన్న, పుల్లయ్య నాయుడు, పార్వతీశం, నాగవల్లి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఒక ఎంపీ, ఒక మినిస్టర్ ఆధీనంలో పెట్టారు. ఒక ఎంఆర్ఓని తీసుకొచ్చి ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్రమించుకుని దాని తాలూకా దస్తావేజులు కానీ ఏమన్నా క్రియేట్ చేసుకుంటే ఆ మినిస్టర్, ఆ ఎంపీ వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకోవడానికి చట్టం ఉపయోగపడుతుంది తప్ప చిన్నకారు రైతులు మాత్రం భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒకే ఒకటి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కానీ ఏ రాష్ట్రం కానీ ఒకే ఒక హైకోర్టు ఉంటుంది. ఎన్ని రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఇవే లిటిగెంట్గానే అయితే ఇప్పుడున్న మోస్తున్న భారం ప్రకారం ఏంటంటే హైకోర్టులోని చాలా కొన్ని లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఇవే అన్నీ కూడా హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్ ఇచ్చినప్పుడు ఎన్ని లక్షల కేసులు ఇంకా పెండింగ్ అవుతాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించగలరు? ఒక పేదవాడు వెళ్ళి హైకోర్టులోని వెళ్ళి ఒక సెంటు భూమికి దావా వేసుకునే పరిస్థితి ఉందా? అలాంటివి ఏమీ లేకుండా ఈ గుడ్డి చట్టాన్ని తెచ్చి ప్రజల మీద రుద్ది ఇంకా లిటిగెంట్ పెంచి వీటిని చేయడమే తప్ప దీని యొక్క ఏమీ కూడా లేదు.